ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుద్ధి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు మూన్లైట్ టారో. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం వీడియో తీసి 2 days అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను థర్డ్ పార్టీ రిమూవ్ అని చెప్పేసి ఒక చిన్న టిప్ ఇచ్చాను. అందరూ ట్రై చేశారా? అది రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నాకు. ఓకే, సో ఈరోజు నేను మీ పర్సన్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం అనుకున్నాను. ఎనర్జీస్ చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో అండ్ ఆల్సో వీనస్ రెట్రోగ్రేడ్ అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్. వీనస్ రెట్రోగ్రేడ్ టైంలో రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మళ్ళీ పాస్ట్ గతంలో విడిపోయిన వాళ్ళతో మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం వల్ల వీళ్ళతో రిలేషన్షిప్ మళ్ళీ ఇన్బ్యాలెన్స్డ్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి ఏప్రిల్ 13th వరకు. అసలు ఎలాంటి డెసిషన్స్, ఎలాంటి రిస్క్, ఇలాంటి ఏమీ చేయొద్దు మీరు. రియూనియన్స్ కానీ ఏమైనా కానీ ప్రజెంట్ రిలేషన్షిప్లో గొడవలు వస్తూ ఉన్నా కూడా మీరు స్తబ్దుగా ఉండండి. నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నాకు అసలు ఏమొద్దు, నువ్వు వద్దు పో అనేసి ఇలాంటివి అసలు వద్దు. జస్ట్ ఆగండి, ఇది టెంపరీ. వీనస్ రెట్రోగ్రేడ్ టైంలో పాస్ట్లో మిగిలిపోయిన వ్యక్తుల గురించి, పాస్ట్లో మిగిలిపోయిన కార్యక్రమాలు, బిజినెస్, వర్క్ రిలేటెడ్ వాటి మీద ఫోకస్ అనేది వెళ్తూ ఉంటుంది. వాటిని మళ్ళీ మనకి తీసుకొస్తారు మన లైఫ్లోకి. వాటి గురించి మనకి ఏదైనా కర్మ అనేది బ్యాలెన్స్ ఉంటే వాటిని మళ్ళీ తీసుకొస్తారనమాట. ఆల్రెడీ అంతా కర్మ కంప్లీట్ అవుతుంది అని ఉంటే అది రాదనమాట. సో కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకళ్ళు నన్ను ప్రశ్నించారు, మేడం మా పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా? మేడం మా పర్సన్ మళ్ళీ మాకు రీయూనియన్ అవుతారా? కాంటాక్ట్ అవుతారా? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి తమ ఎనర్జీ ఆరా అనేది ఉంటుంది. ఒకసారి రిలేషన్షిప్ కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా మనకి బాండ్ అనేది కుదిరింది అని అంటే ఎనర్జికల్లీ 2 ఇండివిజువల్స్ కలిసి ఉంటారు అనేది కార్మిక్ సోల్స్ కావచ్చు, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్స్ ఏమైనా కావచ్చు. ఇండివిజువల్స్ అనే వాళ్ళు కనెక్షన్స్ వైజ్, ఎనర్జీస్ వైజ్ కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, 1 minute. అయితే మీరు ఇక్కడ మీ పర్సన్ బ్రేకప్ అయింది, మీరు దూరం వెళ్ళిపోయారు, మీరు ఇక్కడ బాధపడుతున్నారు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా చేశారని. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్లో చేజింగ్ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఇది అందరికీ అర్థం కాదు, గమనించరు, తెలియదు కొంతమందికి. చేజింగ్ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది ఇక్కడ కార్మిక్ రిలేషన్షిప్స్లో. అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఇది. చేజింగ్ గేమ్ అంటే ఏంటి మేడం అంటే, ఇక్కడ మీ పర్సన్ని మీరు ఎంత ఫోకస్ చేసి, ఎంత ఎక్కువగా నీడ్స్ ఇస్తూ, లేకపోతే ఎంత ఎక్కువగా ప్రేమనిస్తూ మీరు వాళ్ళని చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మీ నుంచి దూరంగా పరిగెడుతూ ఉంటారన్నమాట. నా కోసం ఇంకా ఎంత చేసిద్ది, నా కోసం, వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అనొచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. మీ మీద మీరు ఫోకస్డ్గా ఉండి మీ వర్క్ రిలేటెడ్ మీరు మీ మీదే మీ ఎనర్జీని పెట్టాల్సి ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే టైంలో. మీరు ఎప్పుడైతే మీ ఫోకస్ని మీ మీద పెడతారో, మీ నుంచి పరిగెత్తుతూ డిటాచింగ్గా ఉండడం, పరిగెత్తడం, గోస్ట్ చేయడం ఇలా అంతా చేసే మీ పర్సన్ సడన్గా ఆగిపోతారు అనమాట. ఏంటి నన్ను చేయడం లేదు, ఎందుకంటే ఎనర్జికల్గా వాళ్ళకి అది తెలుస్తుంది, వాళ్ళు అది ఫీల్ అవ్వగలరు. మీరు ఎంత దూరంగా, అతను వేరే ఊరు ఉన్నాడు, నేను ఈ ఊరిలో ఉన్నాను అని కాదు, అది వాళ్ళకి తెలుస్తుంది. ఇది ట్రూ. సో
బ్రేకప్ అయింది, డిస్టెన్స్గా ఉన్నాము, మా పర్సన్ మాకు మళ్ళీ రియూనియన్ అవుతారా, ఇలాంటి దిక్కుమాల ఆలోచన పక్కన పెట్టేసి మీ మీద ఫోకస్ చేయండి. మీరేం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు అనేది వాస్తవంలోకి రండి. ఫస్ట్ మీరైతే ఎప్పుడైతే మీ మీద ఫోకస్ చేసి మీ మీద అంటే ఆటోమేటిక్గా వాళ్ళతో మీకు ఇంకా కర్మ అనేది ఉంటే వాళ్ళు మళ్ళీ వస్తారు. నిజంగా వాళ్ళు మీ సోల్మేట్స్, మీ కార్మిక్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ ఇవన్నీ అంటారు కదా, మా టారోలో చాలా ఉంటాయిలే. వాళ్ళు నిజంగా మీతో ఉండుంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, బీ ప్రాక్టికల్ అండ్ ట్రై టు బీ హ్యాపీ. పెద్ద పెద్ద మాటలు చెప్పేంత వయసు నాకు ఇంకా లేదు. సో నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. ఓకే, సో ఈరోజు మీ గురించి నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, ఇలా ఉన్న మీ పర్సన్స్, మీ వ్యక్తులు, హీ ఆర్ షీ, పర్టికులర్ అతను లేదా ఆమె. ఓకే, మీరు ఇండివిజువల్ ఆపోజిట్ జెండర్ చూసుకోండి. జనరల్ రీడింగ్ చూద్దాము. మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది చూద్దాం అనుకున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫటాఫట్ చూద్దాం, వీడియో లాంగ్ అవుతుంది అందుకని. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, వ్యూవర్స్ గురించి పడిపోతున్నాయి. ఎస్, పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి. ఓకే, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ యూనివర్స్. వావ్ కార్డ్ ఫ్లిప్ అయింది. 2 of Wands, balance, nice. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే, he have guilt feeling, regret or guilt. మీ పర్సన్కి గిల్ట్ ఫీలింగ్ కానీ రిగ్రెట్ ఫీలింగ్ కానీ ఏదో నడుస్తూ ఉంది ప్రజెంట్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వావ్, న్యూ బిగినింగ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ వస్తారు, బట్ యాక్షన్ ఉందా చూద్దాం. యాక్షన్ ఉందా యూనివర్స్? మేము వాడికి భయం వేస్తాం. ఎస్, ఓవర్ థింకింగ్ నడుస్తుంది. లాస్ట్ కార్డ్ యూనివర్స్. యాక్షన్, ఎస్ 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 యాక్షన్ ఉంది. సి, మీ పర్సన్ మీకు సోల్మేట్ కనెక్షన్ అయి ఉంటారు విత్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఓ ఇంకోటి ఏదో మెసేజ్ వస్తూ ఉంది. మీ పర్సన్ లైఫ్లో సడన్ టర్న్ మూమెంట్ ఏదో జరుగుతూ ఉంది విత్ థర్డ్ పార్టీ. ఏంటి థర్డ్ పార్టీ రిమూవ్ చేశారా మీరు స్పెల్? సడన్ టర్న్ మూమెంట్, ఓవర్వెల్మింగ్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ ఖచ్చితంగా. సో అందుకే మీరు అతనికి గుర్తొస్తున్నారు. మీరు తన సోల్మేట్ అంట, తనని బాగా అర్థం చేసుకుంటారంట తనని, అండ్ తన వారు మీరేనంట. వెరీ గుడ్.
ఎస్, తను స్టెప్ తీసుకునేదానికి, బ్యాలెన్స్ తీసుకొచ్చేదానికి చూస్తూ ఉన్నారు. మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ అన్నాను కదా. ఎస్, రైట్ నౌ మీ పర్సన్, ఇది జనరల్ రీడింగ్. ఎస్, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని, మీ గురించి స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. అతను ఆలోచన. ఎస్, ఓకే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా నడుస్తూ ఉంటే మీకు వారిని బ్యాలెన్స్డ్గా చూసుకోవాలనే ఆలోచన అయితే తనకు వస్తూ ఉంది. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు. సమ్ సినారియోస్ మనీ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. ఓకే. ఎస్, తనకైతే గిల్ట్ ఫీలింగ్ ఉండింది. మిమ్మల్ని బాధ పెట్టుంటే పాస్ట్లో తనకి గిల్ట్ ఫీలింగ్ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. అండ్ ఆల్సో తను కూడా ఆ భారాన్ని కూడా తనకి మోస్తూ ఉన్నాడు. తనకి గిల్ట్ ఫీలింగ్, అనవసరంగా నేను నా సెల్ఫిష్నెస్, నా స్వార్థం వల్ల వాళ్ళని బాధ పెట్టున్నాను అనే ఒక గిల్ట్, రిగ్రెట్ ఫీలింగ్ కూడా తనకి ఇప్పుడు నడుస్తూ ఉండింది. బట్ కొత్త ప్రారంభం గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, కొత్త ప్రారంభం గురించి తను ఆలోచిస్తున్నారు. బట్ స్టెప్ తీసుకునేదానికి అతను భయపడుతూ ఉన్నాడు ప్రజెంట్ అనేది ఇక్కడ వస్తూ ఉంది. సమ్ సినారియోస్ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో వస్తూ ఉన్నా, లేదా అతని పేరు మీరు పదే పదే వింటూ ఉన్నా, వేరే వాళ్ళ ద్వారా కావచ్చు, ఎక్కడైనా చూస్తూ ఉన్నా, ఇలాంటి అనేది జరుగుతూ ఉంటే తనతో మీకు ఖచ్చితంగా కమింగ్ సూన్ రీయూనియన్ జరుగుతుంది అనేది ఇక్కడ వాస్తవం. సో ఆయనకి భయం వేస్తుంది. యాడ మళ్ళీ తిరిగి చూస్తే ఎగిరెగిరి తంతారో, లేకపోతే ఏ బిల్డింగ్ మీద నుంచి తోసేస్తారు అని భయం వేస్తుంది తనకి. ఓకే. ఎస్, తనకి తన ప్రైడ్ ఎంతమంది ఉన్నా కూడా తను ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకుందాం అనే ఆలోచన అయితే తనకు ఉంది. బట్ తన చుట్టూ తనకి ఓన్ ప్రాబ్లమ్స్ కూడా తనకి అడ్డుపడుతున్నాయి అనేది కూడా ఒక గోడలాగా లేదా ఒక వాల్ లాగా అడ్డున్నాయి. బట్ అందుకే తను ఏమీ చేయలేకపోతూ ఉండొచ్చు మేబీ మీ గురించి అనేది ఇక్కడ రీడింగ్ వస్తూ ఉంది. బట్ యాక్షన్ తీసుకోవాలి. ఓవర్ థింక్ చేస్తూ ఉన్నాడు కదా, ఓవర్ థింక్కి గబగబా వెళ్ళిపోవాలి, గబగబా చేసేయాలి అనే ఒక ఆలోచన అనేది తనకు వస్తూ ఉండింది. సో క్విక్ యాక్షన్ తీసుకుందాము అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ క్విక్ యాక్షన్స్ ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు క్విక్ యాక్షన్ తీసుకోవడం మంచిది కాదు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్గా మీరైనా కావచ్చు, నా పర్సన్ మళ్ళీ కలవాలి అలా కాదు. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అంటే వాటిని క్లియర్ చేసుకొని మళ్ళీ రీయూనియన్ చేసుకుంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. సో ఏమి మనస్పర్ధలు నడుస్తుంది మన వ్యక్తుల మధ్యన, ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ముందు వాటిని క్లియర్ చేయాలి. నెగిటివిటీని కూడా మీరు రిమూవ్ చేసుకోవాలి. సో ఓకే, ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఓకే, ఆయన కమింగ్ డేస్ ఏం జరుగుతుంది, యాక్షన్ తీసుకొని నిజంగానే వస్తారా, టైం లైన్ ఏంటి? యూనివర్స్, వాట్ ఈస్ వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్? ఓకే, ఆయనకేదో బాగా తెలిసి వచ్చిందంట, అవేకనింగ్ జరిగింది తనకి. ఓకే యూనివర్స్, టైం లైన్ చెప్పండి. కేర్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. టైం లైన్ విష్ ఫుల్ఫిల్మెంట్, అబాండెన్స్, విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే నైస్. ఎస్ ఎస్ ఎస్, ఈ కార్డ్ తర్వాత చూపిస్తాను. మీ పర్సన్కి అవేకనింగ్ జరిగిందంట. మిమ్మల్ని లూజ్ చేసుకోవడం అయితే తనకి ఇష్టం లేదు ప్రజెంట్. తన ఆలోచన తీరు అలా నడుస్తూ ఉంది. ఎలా అయినా సరే హోల్డ్ చేసి ఉంచాలి, ఎలా అయినా సరే ఉండాలి అలా అనేసి అనుకుంటా ఉన్నారు. బట్ ఆయనకి తగిలిన గాయాలు కావచ్చు, ప్రజెంట్ తను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కావచ్చు, తనకి అవేకనింగ్ అనే అంటే తెలిసి వస్తుంది అన్నమాట రైట్ నౌ ఆయనకి, ఆమెకి. ఓకే, ఎస్, విష్ ఫుల్ఫిల్మెంట్, 9 ఆఫ్ పెంటికల్స్. మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో లాంగ్ టర్మ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతూ ఉంది. 9 hours to 9 days మీ పర్సన్ మళ్ళీ మీతో రీచ్ అవ్వచ్చు.
ఆయన మళ్ళీ మిమ్మల్ని కలవచ్చు, ఆమె ఆర్ ఆయన. సమ్ సినారియోస్ వారు డైరెక్ట్గా మీతో మాట్లాడాలి అని కాకుండా ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ నీడ్ అవసరమయ్యి కూడా మీతో మాట్లాడచ్చు. ఓకే, సో ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి. సో ఈరోజు వీడియో అయితే ఇది. నేను మీ బుజ్జి పాణ్యం బాబు. ఓకే, నేను మీ బుజ్జి పాణ్యం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until signing off, thank you.